ఏంటి మీ జీవితంలో కూడా సమస్యలున్నాయా? తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలుంటాయి. ప్రతి మనిషి అడిగేది ఒకే మాట, ఇంతకీ సమస్య అంటే ఏంటి అసలు? ఇది మీ జీవితంలోకి ఎందుకు వస్తుంది? ముందే మీకు విషయం తెలియచేయడం మంచిది. ఈ సమస్య అనేది తమరి మార్గానికి అడ్డుపడేది కాదు. అసలు సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే, అవి మీకు ఎప్పుడు కనిపిస్తాయి అంటే తమరి దృష్టి తమ మార్గం నుంచి, తమరి లక్ష్యం నుంచి పక్కకు జరిగినప్పుడు. ఇక సమస్యలను పరిష్కరించడానికి, వాటికి దూరంగా ఉండడానికి ఒకే మార్గం ఉంది. తమరి దృష్టిని అంతటిని మళ్ళీ తమరి మార్గం మీద, అలాగే లక్ష్యం మీద కేంద్రీకరించండి. ఎప్పుడైతే మీ దృష్టిని మీ గమ్యం మీద కేంద్రీకరిస్తారో అప్పుడు ఈ సమస్యలన్నీ దూరం అయిపోతాయి. అలా జరగని పక్షంలో తమరి దృష్టి గమ్యం నుంచి ఏమాత్రం తొలగినా మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ మీకు కనిపించడం మొదలవుతాయి. అవి పెరగడం కూడా మొదలవుతుంది. చూడండి, మీ గురి ఎక్కడైతే ఉందో, బాణాన్ని ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అప్పుడు మీ దృష్టి అక్కడే ఉండాలి కదా. అప్పుడే కదా మీరు మీ లక్ష్యాన్ని ఛేదించగలరు. అంచేత గుర్తుంచుకోండి, ఎప్పుడూ మీ దృష్టిని మార్గం మీదే పెట్టండి. ఆ మార్గంలో ముందుకు వెళ్తుండండి తమరి లక్ష్యం వైపు. మీ మార్గంలో మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీ సమస్యలన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కనుక మీరు మీ మార్గాన్ని, లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. రాధా కృష్ణ.